తన మైనర్ కొడుకుని పోలీసుల నుండి రక్షించాలంటూ తల్లి బంగారు సత్యవేణి మీడియా ద్వారా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆల్లేటి పెంటారావు, దళిత మహిళా అధ్యక్షురాలు నక్కెళ్ల నాగమణి తదితరులతో కలిసి తన ఆక్రందనను వెల్లడించారు. తన మైనర్ కొడుకు తేజ ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేశారంటూ 5వ నగర పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి తామిద్దరిని దారుణంగా హింసించారని సత్యవాణి ఆవేదన వెలుబుచ్చారు. తన కొడుకు తేజకు చేయి విరిగి విలవిల్లాడినా కనికరించలేదని వాపోయారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తనను తోసేశారని చెప్పారు. మరోవైపు చేయికి చికిత్స కోసం తన కొడుకును కేజీహెచ్ కు తీసుకెళ్లగా అక్కడ డాక్టర్లు వైద్యం చేయకుండా వేధిస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నాననే అక్కాసుతో పోలీసులు తనను వేధిస్తున్నారని విమర్శించారు. దీనిపై కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. దళిత కుటుంబానికి చెందిన తల్లి కొడుకులపై 5వ నగర పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణమని దళిత సంఘాల నేతలు పెంటారావు, నాగమణి విమర్శించారు. ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సృష్టిలోని ప్రతి తల్లికి కూడా బిడ్డ అంటే చాలా ఉన్నతమైనది. అలాంటిది నా బిడ్డని ఈరోజు ఒకవైపు పోలీసులు, మరొక వైపు ఆసుపత్రి ఇద్దరు కలిసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇదే న్యాయమైన పోలీస్ స్టేషన్లో నేను ఎంతోమందిని కోచింగ్ చేసి హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు కూడా ఫైల్ చేసి కంచరపాలెం పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఈరోజు నేను కేసులో నిలబడి ఉన్నానండి. కేసు రన్నింగ్లో ఉంది. అదే గ్రజ్జి పెట్టుకొని కేవలం నా కొడుకు మిస్సింగ్ కేసు, నా కొడుకు కనిపించట్లేదని ఒక మిస్సింగ్ కేసు పెడితే, ఒక అమ్మాయి వచ్చి మా అబ్బాయిని పట్టుకెళ్ళిపోయిందని కేసు పెడితే ఇద్దరు పిల్లలు కనబడలేనప్పుడు మిస్సింగ్ వేశారండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 241/24. అందులో మిస్ అయిన పిల్లలు దొరకముందే దాన్ని కిడ్నాప్ కేసు కింద మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ అబ్బాయి కిడ్నాప్ చేసినట్టు, ఆ అబ్బాయికి నేను ప్రోత్సహించినట్టు, ఎటువంటి ఆధారాలు లేకుండా నన్ను, నా కొడుకుని కిడ్నాపర్స్ అనేసి, ముద్దాయిలు అనేసి స్టేషన్లో బయలు తీసుకోమని, నేరం ఒప్పుకోమని, నన్ను బట్టలు లేకుండా సార్ ఈ పైట లేకుండా నన్ను వీడియోలు తీశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లోనే రికార్డ్ అయ్యి అక్కడ పోలీస్ స్టేషన్లో ఆ సీఏ గారు కొట్టడం వల్ల ఈ చిలకల వేలు ఇక్కడ బోన్ ఇరిగిపోయిందండి. 16 సంవత్సరాలు నా కొడుక్కి, 16 సంవత్సరాల అబ్బాయికి బోన్ ఇరిగిపోయి ఈరోజు హాస్పిటల్ కోసం మేము అడిగితే పోలీసులు మేము ఎందుకు ఇస్తామని అడిగారండి. పోలీసులు కొట్టి పోలీసులు ఎందుకండి ఇస్తారు, మేము ఇవ్వలేదు. అక్కడ పోలీసులు అలా చేశారని అన్యాయం అయిన మేము ఆసుపత్రికి 108లోని ఫోన్ చేసి అక్కడి నుంచే మేము పోలీస్ స్టేషన్ నుంచే నేరుగా వెళ్ళామండి. ఆసుపత్రిలో కూడా మాకు ట్రీట్మెంట్ సరిగ్గా వ్యవహరించలేదండి. ఈ రోజు వరకు బాబుకు ఆపరేషన్ అవ్వలేదు. నైట్ ప్రశ్నించాను అనేసి బాబుని ఆసుపత్రిలో నిన్న జాయిన్ చేసుకున్నారండి. బుధవారం నైట్ 10:30కి జాయిన్ చేసుకొని ఆపరేషన్ అని చెప్పి మొత్తం ఇంజక్షన్, తిమ్మిర్లు అన్నీ ఇచ్చేసారండి. మళ్ళీ ఆపరేషన్ లేదు, అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని నిన్న ఉదయం పంపించేశారండి. ఈరోజు 10th చదవాల్సిన అబ్బాయిని నేను చదువు కూడా ఈ పిల్ల వల్ల మానిపించుకొని ఇంట్లో పెట్టుకున్నానండి. 10th రాయనివ్వకుండా ఈరోజు ఇంట్లో పెట్టుకున్న అబ్బాయిని ఆ అమ్మాయి వచ్చి తీసుకెళ్తే ఈ అంతా ఇష్యూ క్రియేట్ చేసి అల్లిపురంలో మిస్ అయిన అమ్మాయిని అల్లిపురంలో కేసు పెట్టుకోవాల్సిన వాళ్ళు కంచరపాలెంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన మాట్లాడింది ఒక్క రికార్డింగ్ ఉందండి నా దగ్గర. వాళ్ళ నాన్నగారు, ఆ పిల్లల నాన్నగారు మాట్లాడి నీ మీద కిడ్నాప్ కేసు పెడతానని చెప్పి వెళ్ళి పెట్టాడండి కేసు. దానికి ముందు మన ఎఫ్ఐఆర్ ఉంది. ఈ నగరంలో ప్రజా సంక్షేమాన్ని, ప్రజా రక్షణని చేకూర్చాల్సినటువంటి 2 మేజర్ డిపార్ట్మెంట్స్ యొక్క నిర్లక్ష్యానికి గురైనటువంటి ఒక దళిత మైనర్ విద్యార్థి యొక్క సమస్య ఇది. అటు పోలీసు డిపార్ట్మెంట్ 5th టౌన్ వారు, ఇటు కేజీహెచ్ పేదల కోసం, పేదల పెనిది కేజీహెచ్ అని చెప్పి పేరున్నటువంటి కేజీహెచ్లో జరిగినటువంటి నిర్లక్ష్యం అనేటువంటి దాని మీద ఈవేళ ఆ బిడ్డడు తల్లిగా శ్రీమతి బంగారు సత్యవాణి తన ఆవేదనని మీ ద్వారా సభ్య సమాజానికి విన్నవించాలని చెప్పి తెలియజేయాలని చెప్పి ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.